30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. వారాహి యాత్ర 4 కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి రేపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే వారాహి యాత్ర 1, 2, 3 ఈ 3 యాత్రలు కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు వారాహి యాత్ర ఎలా జరగబోతుంది, అన్నిటికన్నా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత జరగబోతున్నటువంటి ఈ యాత్రపై పొలిటికల్ సర్కిల్స్లో ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం, అనేక కేసులు ఆయన చుట్టూ కూడా ఉండడం, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడుగా ఉన్నటువంటి లోకేష్ మీద కూడా ఇప్పుడు కేసులు కూడా పూర్తి స్థాయిలో ఆయన చుట్టుకోవడంతో ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు ఇద్దరు కూడా కేసుల సమస్యలు, కేసుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రభుత్వంపై తన ప్రశ్నల, విమర్శల దాడిని చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు ఖచ్చితంగా వైసీపీని గద్దె దించడం కోసమే తాము పొత్తులు పెట్టుకుంటున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడిని ములాఖతులో కలిసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. అటు లోకేష్ అలాగే బాలకృష్ణ ఇద్దరి సమక్షంలో కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత నేరుగా ఆయన చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరితో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత పరామర్శించి వారికి సంఘీభావం కూడా తెలిపిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా సినిమా షూటింగ్స్కి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా దాదాపుగా 15 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి రావడం, పూర్తి స్థాయిలో వారాహి యాత్ర మీద దృష్టి సారించడంతో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు అందరూ దృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఏదైతే వారాహి యాత్ర ఉందో ఈ 4 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి, గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి చాలా కీలకమైనటువంటి స్థానాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతం నుంచి వారాహి యాత్ర స్టార్ట్ కాబోతుంది. రేపు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అవనిగడ్డ నియోజకవర్గంకి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి మచిలీపట్నంకు చేరుకుంటున్నారు. మచిలీపట్నంలోనే 2వ తారీఖు, 3వ తారీఖున ఉండబోతున్నారు. అక్కడ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం కాబోతున్నారు, కృష్ణా జిల్లా నాయకులతో. ఆ తర్వాత అక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ప్రజావాణి అనేటువంటి జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. వివిధ సంఘాలు, వివిధ నాయకులు, సామాన్యులు, ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలను ఆయన తెలుసుకుని దాని మీద కూడా రియాక్ట్ కాబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి 4వ తారీఖున మచిలీపట్నం నుంచి నేరుగా ఆయన పెడనకు వెళ్ళబోతున్నారు. పెడనలో కూడా ఆయన ఒకరోజు పర్యటించిన తర్వాత 5వ తారీఖున కైకలూరుకు చేరుకోబోతున్నారు. 5వ తారీఖున బహిరంగ సభతో ఈ కార్యక్రమాన్ని కూడా ముగించబోతున్నారు. సో 5 రోజుల పాటు 4 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. అన్నిటికంటే కూడా ఈ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేటువంటి ఈ నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. మచిలీపట్నం అనేది పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎలా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినా, పవన్ కళ్యాణ్ ఏదైనా కామెంట్ చేసినా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నేరుగా పవన్ మీద ఒక్కసారిగా దాడి చేసేటువంటి వారిలో ముందున్నటువంటి వరుసలో ఉన్న వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఉంటారు. ఇప్పుడు పేర్ని నాని కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతానంటే వ్యాఖ్యలు చేయడం, దానికి కూడా కౌంటర్గా పేర్ని నాని కూడా చెప్పుని చూపిస్తూ ఆయన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అలాగే వీరిద్దరి మధ్య అటు జనసేన మధ్య అలాగే ముఖ్యంగా వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రతి సందర్భంలోనూ కూడా పేర్ని నాని టార్గెట్ చేస్తూ, జనసేనని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. సో ఇప్పుడు పేర్ని నానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జనసేనాని అక్కడ వారాహయాత్రను నిర్వహిస్తుండడంతో 2 రోజుల పాటు అక్కడే ఉండడం, దీనిపై అందరి దృష్టి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా పేర్ని నాని టార్గెట్ చేయబోతున్నారు, ఏ విధంగా పేర్ని నానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన లేవనెత్తబోతున్నారు ఆ నియోజకవర్గంలో అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు పెడన నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ కూడా అదే స్థాయిలో మంత్రులందరూ కూడా విమర్శ చేసేటువంటి వారందరిలో కూడా జోగి రమేష్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈయన్ని కూడా ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాలు జనసేన పార్టీకి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం, అదేవిధంగా 2వ స్థానంలో కూడా నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రజారాజ్యం ద్వారా పోటీ చేసినటువంటి వారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలా ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా చూస్తే గతంలో ప్రజారాజ్యంకి ఎక్కువ ఓట్లు రావడం, సెకండ్ ప్లేస్ రావడం, ఇప్పుడు తాజాగా గడిచినటువంటి ఎన్నికల్లో కూడా
19 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి దాదాపుగా 30,000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నవారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఇవే అని చెప్పవచ్చు. ఒకసారిగా మనం ఆ మ్యాప్ను చూద్దాం. మ్యాప్ను చూస్తే ఏ విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది అనేది కూడా మనం ఒకసారిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే అవనిగడ్డ ఈ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ ముందు ఆయన యాత్ర ఎలా కొనసాగుతుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నేరుగా ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి నేరుగా ఆయన అవనిగడ్డకు చేరుకుంటారు. రేపు సాయంత్రం ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది అవనిగడ్డ నియోజకవర్గంలో. ఇక్కడే రేపు సాయంత్రం ఆయన నేరుగా వారాహి వెహికల్ మీద నుంచి బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత 2వ తారీఖున మచిలీపట్నానికి చేరుకుంటారు. 2వ తారీఖున ఇక్కడే 2 రోజుల పాటు ఉండబోతున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు. ఫస్ట్ 2వ తారీఖున కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, వారితో ఎలా కలిసి ముందుకు వెళ్ళాలని అనే దానిపై కూడా ఆయన సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 3వ తారీఖున కూడా జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి. ఇక్కడ 2 రోజులు ఉన్న తర్వాత పేర్ని నాని నియోజకవర్గంలో 2 రోజులు ఆయన ఉండబోతున్నారు. ఆ తర్వాత పెడనకు వెళ్ళబోతున్నారు 4వ తారీఖున. పెడనలో కూడా జోగి రమేష్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెడనలో కూడా ఆయన ఒక రోజు ఉండబోతున్నారు. అక్కడే బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తారా, లేదంటే 5వ తారీఖున కైకలూరులో జరిగేటువంటి కార్యక్రమంలో బహిరంగ సభ నిర్వహిస్తారా అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఫైనల్గా అయితే మాత్రం కైకలూరులోనే ఎక్కువ శాతం బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నట్టుగా జనసేన పార్టీ నుంచి వస్తున్న వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే 5 రోజుల పాటు ఈ 4 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా కొత్తగా ఏర్పడినటువంటి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు ఈ 4 నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. సో అసలు ఈ 4 నియోజకవర్గాలు జనసేనకి ఎందుకు అంత కీలకం అనే విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా అవనిగడ్డకు వెళ్దాం. అవనిగడ్డలో ప్రస్తుతం 2019లో చూస్తే ఇక్కడ వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు ఇటీవల ఆయన గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ముత్యంశెట్టి కృష్ణారావు థర్డ్ ప్లేస్లో 28,000 పైచిలు కోట్లు. పీఆర్పీ కూడా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే పీఆర్పీకి చాలా ముఖ్యమని నేను చెప్తున్నానంటే 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి కూడా ఇదే సింహాద్రి రమేష్ ఇక్కడ పోటీ చేశారు. 37,660 ఓట్లు, దాదాపుగా 23% ఓట్లు ఇక్కడ పీఆర్పీకి రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు, ఆయనకి 54,000 వచ్చాయి. అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంబటి బ్రాహ్మణయ్యకు 55,000 ఓట్లు వచ్చి ఆయన దాదాపు 417 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంటే ఇక్కడ చూడొచ్చు ఈ సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది, థర్డ్ ప్లేస్లో పీఆర్పీ వచ్చింది, ఫస్ట్లో టీడీపీ వచ్చింది. అదే ఇప్పుడు సింహాద్రి రమేష్ బాబు గతంలో పీఆర్పీ నుంచి అక్కడ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సింహాద్రి రమేష్ బాబు ఇప్పుడు వైసీపీ తరపున పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ ఓట్ల శాతం కూడా దాదాపుగా ప్రజారాజ్యం పార్టీకి 30,000 పైచిలకు 37,000 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 28,000, అంటే గతంలో పోటీ చేసిన అభ్యర్థి ముత్యంశెట్టి కృష్ణారావు ఆయనకు 28,000 ఓట్లు వచ్చాయి. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కూడా పొత్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానం అనేది జనసేన పార్టీకి చాలా కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా పోటాపోటీగా వైసీపీకి ధీటుగా నిలబడేది ఒకనొక మాట చెప్పాలంటే గెలిచే స్థానంగా కూడా మనం అవనిగడ్డగా చెప్పుకోవచ్చు. సో ఈ స్థానం మీద కూడా జనసేన పార్టీ ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఇకపోతే మచిలీపట్నం చూద్దాం. మచిలీపట్నం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని ఈయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఈయన ప్రాతినిధ్యం వస్తున్నారు. ఈయనకి 66,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకి బీసీ నాయకుడు 60,000 ఓట్లు వచ్చాయి. బండి రామకృష్ణకి జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి 18,807 ఓట్లు వచ్చాయి. అంటే 5,000 పైచిలకు ఓట్లతో పేర్ని నాని ఇక్కడ గెలుపొందారు. గతంలో కొల్లు రవీంద్ర 2014లో ఇక్కడ గెలుపొందారు. పేర్ని నాని సెకండ్ ప్లేస్లో వైసీపీ నుంచి ఆయన సెకండ్ ప్లేస్లో నిలబడ్డారు. ఇక పీఆర్పీ విషయానికి 2009లో పీఆర్పీ విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీకి వేదవ్యాస్కి ఇక్కడ 34,000 ఓట్లు వచ్చాయి.
కొల్లు రవీంద్రకు 37,000 ఓట్లు వచ్చాయి. ఇదే పేర్ని నాని గతంలో కూడా 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. ఆయనకి 48,000. అంటే ఇక్కడ టీడీపీకి ప్రజారాజ్యం పార్టీకి స్వల్ప తేడా ఉందని చెప్పొచ్చు. 34,000 వేదవ్యాసు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 37,000 ఓట్లు. అంటే కేవలం 3,000 ఓట్ల తేడా మాత్రమే ఇక్కడ ఉందని చెప్పాలి. అయితే ఈ సీట్ని ఇప్పుడు జనసేన డిమాండ్ చేస్తుందా, ఈసారి ఖచ్చితంగా జనసేన కోరే అవకాశాలు ఉన్నాయా అనే దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన చాలా గట్టి నాయకుడు అని చెప్పుకోవాలి. కొల్లు రవీంద్ర ఈయన ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ కమిటీలో కూడా ఉన్నారు, బీసీ నాయకుడుగా ఉన్నారు. సో ఆయన కాదని జనసేన పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత అంశంగా భావించాలి. కానీ జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో జనసేన పార్టీకి దాదాపు 20,000 ఓట్లు ఈసారి వచ్చాయని చెప్పవచ్చు. ఇక పెడనకు వెళ్దాం. పెడనలో కూడా గతంలో మైల వీర్రాజు ప్రజారాజ్యం పార్టీ 2009లో మైల వీర్రాజుకి ప్రజారాజ్యం పార్టీకి 29,000 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 43,000, జోగి రమేష్కి 44,000. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో గెలుపొందడం జరిగింది. అలాగే 2019లో ప్రస్తుతం జోగి రమేష్కి 61,000, కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీకి 54,000, జనసేన పార్టీకి అంకెం లక్ష్మీ శ్రీనివాస్కి 25,000 ఓట్లు. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 25 ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేన పార్టీకి దాదాపుగా 17% ఓట్లు ఇక్కడ వచ్చాయని చెప్పవచ్చు. సో ఈ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన రెండు కూడా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇది కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి ఒక స్థానంగా ఆ పార్టీ భావిస్తుందని చెప్పాలి. అదేవిధంగా కైకలూరు చూద్దాం. కైకలూరులో అంటే వారాహయాత్ర 4 పవన్ కళ్యాణ్ రేపు పర్యటించబోయేటువంటి ఈ నియోజకవర్గాల గురించే నేను మీకు ఇప్పుడు వివరిస్తున్నాను. 2019లో వైసీపీకి దూలం నాగేశ్వర పోటీ చేశారు. ఆయనకి 82,000 వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి జయమంగళ వెంకటరమణకి 72,000 వచ్చాయి. జనసేన పార్టీకి తక్కువ స్థాయిలో 10,000 ఓట్లు వచ్చాయి. అయితే ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ మనం చూడాలి, కామినేని శ్రీనివాస్ పోటీ చేయడం జరిగింది 2009లో. ఆయనకు 49,372 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా జయమంగళ వెంకటరమణకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే 50,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా కేవలం 1000 ఓట్ల లోపు, అంటే 974 ఓట్లతో మాత్రమే గెలుపొందడం జరిగింది. అక్కడ పిఆర్పి సెకండ్ ప్లేస్లో నిలబడడం జరిగింది. కామినేని శ్రీనివాస్ ఆ తర్వాత కాలంలో ఆయన పిఆర్పి నుంచి నేరుగా బీజేపీ పార్టీకి నిలబడడం, అభ్యర్థిగా నిలబడడం. 2014లో బీజేపీ తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇక్కడ కామినేని శ్రీనివాస్ గెలుపొందడం జరిగింది. అంటే మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సో ఇక్కడ గతంలో ఆయనకు 2014లో 88,000 ఓట్లు వచ్చాయి. రాంప్రసాద్ ఉప్పాల వైసీపీకి 66,000 ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీల పొత్తుతో పోటీ చేస్తే, ఇక్కడ కూటమితో పోటీ చేస్తే కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు. అదే కామినేని శ్రీనివాస్ పిఆర్పి నుంచి ఇదే నియోజకవర్గంలో, కైకలూరు నియోజకవర్గంలో 2009లో పిఆర్పి నుంచి పోటీ చేస్తే ఇక్కడ 3 పార్టీలు పోటీ చేశాయి. తెలుగుదేశం పోటీ చేసింది, పిఆర్పి పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది. అప్పుడు పిఆర్పి నుంచి ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ తర్వాత బీజేపీకి వచ్చి టీడీపీ బీజేపీ పొత్తుతో గెలుపొందారు. అప్పుడు కూడా పిఆర్పి నుంచి పోటీ చేసినా కూడా సెకండ్ ప్లేస్లో నిలబడ్డారు. దాదాపుగా 49,372. గెలిచిన టీడీపీ అభ్యర్థికి 50,344. అంటే కేవలం 900 ఓట్లతో మాత్రమే అక్కడ ఆయన గెలుపొందిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా 44,000 ఓట్లు వచ్చాయి. అంటే 3 పార్టీలుగా పోటీ చేసినప్పుడు కూడా పిఆర్పి సెకండ్ ప్లేస్లో నిలబడింది. ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీ జనసేన, ఈ టీడీపీ బీజేపీ ఈ 2 పార్టీలు కలిసినప్పుడు గెలుపొందారు. సో ఏ విధంగా చూసినా కూడా రేపు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర 4 జరిగేటువంటి 4 నియోజకవర్గాలు, గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈ 4 నియోజకవర్గాలు, అదేవిధంగా అక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి నిలబడి పోటీ చేసినటువంటి వారందరూ కూడా తర్వాత కాలంలో వారు రాజకీయ భవిష్యత్తులో భాగంగా వేరే పార్టీలకు రావడం, ప్రస్తుతం వైసీపీలో చేరినటువంటి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గంలో ఆయన బీజేపీలోకి వచ్చి ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రిగా కూడా పనిచేశారు బీజేపీ టీడీపీ పొత్తుతో. ఇప్పుడు కూడా టీడీపీ జనసేన 2 పార్టీలు పొత్తు కన్ఫర్మ్ అవడం, ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ కూడా వారాహయాత్ర 4 ద్వారా ఈ 4 నియోజకవర్గాల్లో పర్యటన. అంటే ఇక్కడ 3 ప్రధానమైన అంశాలుగా ఈ వారాహయాత్ర 4 మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్ అవ్వడం, జైల్లో ఉండడం, అలాగే ఆయన తనయుడు లోకేష్ కూడా, యువనాయకుడు కూడా, ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో లేకుండా ఢిల్లీలో ఉండడం. సో
మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతా కూడా ఒక రకమైన సంక్షోభంలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 కూడా పొత్తులు పెట్టుకోవడంతో జనసేన పార్టీ ఈ కూటమికి సారథ్యం వహించే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కూటమికి ప్రస్తుతానికి ఆయనే సారథ్య బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం మీద ముప్పేట దాడించేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పాలి. అదేవిధంగా పార్టీని కూడా అక్కడ సమర్థవంతంగా నడిపిస్తూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ స్థానాలను కూడా తమకు కేటాయించాలనే విధంగా కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని విమర్శించడంలో భాగంగా పవన్ కళ్యాణ్ మీద నేరుగా ఎప్పుడు విమర్శల వర్షాన్ని కురిపించేటువంటి మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నం ఇక్కడ ఈ పర్యటనలో ఉండడం, అదేవిధంగా ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు కూడా విమర్శలు ఎక్కుపెట్టేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఇక్కడ పెడన నుంచి ప్రాతినిధ్యం వహించడం. ఓవరాల్గా చూస్తే అటు ప్రభుత్వం మీద దాడి చేయడం, అదేవిధంగా తన మీద విమర్శలు దాడి చేస్తున్నటువంటి మాజీ మంత్రికి కూడా కౌంటర్ ఇస్తూ కూడా వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా ఆయన హైలైట్ చేయడం. మరోవైపు 2 పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తూ ఆయన ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉంటుంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఈ పర్యటనకు, ఈ వారాహయాత్ర 4కు ఎంతవరకు సహకరిస్తుంది, ఏ స్థాయిలో సహకరిస్తుంది, అసలు క్షేత్రస్థాయిలో ఈ 2 పార్టీలు ఎంతవరకు కలవబోతున్నాయి అనేది కూడా ఈ యాత్రలోనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం. సో ఓవరాల్గా చూస్తే రేపు భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించి రేపు వారాహి యాత్ర 4 జరిగేదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పవచ్చు. ఈ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. ఓవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, అలాగే యువనేత ఇద్దరు కూడా అధినేత జైల్లో ఉండడం, యువనేత కూడా కేసులు చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ మీద చాలా కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక బాధ్యత ఆయన మీద ఉందని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ వేసేటువంటి స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని కూడా అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.